భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా అతలాకుతలమవుతోంది. చింతపల్లి, గూడెం, కొత్తవీధి మండలాలు అస్తవ్యస్తమైపోయాయి. గూడెం కొత్తవీధి మండలంలోని సత్రాయపల్లి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఒక బాలిక గల్లంతైంది. ఇదిగోండి ఈరోజు పుత్తూరులో మరి ఇంకో సత్రాయపల్లిలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అల్లూరి జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైంది. ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్న నేపథ్యంలో రహదారులంతా కూడా తీవ్ర ఆతంకం ఏర్పడింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 30 గ్రామాలకు రాకపోకలు అనేవి నిలిచిపోయాయి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న అర్ధరాత్రి సమయంలో దాదాపుగా 12 గంటల సమయంలో గూడెం కొత్తవీధిలో ఈ కొండ చర్యలు కూడా పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో మరొక బాలిక గల్లంతైనట్లు అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామపై కొండ చర్యలు విరిగిపడడంతో మొత్తం ఒక బాలిక గల్లంతైంది. చింతపల్లి సమీపంలోని పెంటపాడు, మడ్డిగుంట, రాజుపాకల గ్రామాల్లో నిర్మాణం అవుతున్న జాతీయ అప్రోచ్ రోడ్డు సైతం కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు మొత్తంగా చూసుకున్నట్లయితే చాలానే ఆ ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు సైతం కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఎందుకంటే ఎతరపు లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడం, అలాగే మొత్తం అంతా కూడా మట్టి ఉండడంతో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా అక్కడ ఆటంకం అనేది ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఉన్న వారందరినీ కూడా, అక్కడ ఉన్న యువకులంతా కూడా వారందరినీ కూడా గూడెం కొత్త వీధి ఏదైతే ఉందో గాలికొండ పంచాయతీ వద్ద ఉన్న గూడెం కొత్త వీధిలో ఆ ప్రాంతాల్లో ఉన్న యువకులంతా కూడా అక్కడ కొండ చర్యలు విరిగిపడిన ఆ గ్రామాల వద్దకు వెళ్లారు. అక్కడ ఇళ్లలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా హుటాహుటిన బయటకు తీసుకొస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారనేది కూడా వెతుకులాట అయితే ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే అక్కడే నివాసం ఉంటారు కాబట్టి ఎవరైనా లోపల ఉండిపోయి ఉండవచ్చు. ఎందుకంటే పూర్తిగా బండరాలు అక్కడ పడిపోయి ఉన్న నేపథ్యంలో వాటిని తీసుకేందుకు కూడా ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. మరొక వైపు చూసుకున్నట్లయితే కనుక ఈ వాగులు వంకలు పొంగిపొరుతూ ఉన్న నేపథ్యంలో వాటిని కొంతమంది సైతం కూడా వాటిని దాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాటే ప్రయత్నం చేస్తూ ఉండడంతో అక్కడ కొట్టుకుపోయే ప్రమాదంతో సైతం కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికులు అయితేనేమి కానీ ప్రజాప్రతినిధులు సైతం కూడా వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరొక వైపు అక్కడ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా మూసివేస్తున్నట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నిరంతరం ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో అక్కడ ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పర్యాటక ప్రాంతాలు మూసివేయడం జరుగుతుంది. అలాగే ఇటు ఏదైతే పాడేరు ఘాట్ రోడ్ అయితేనేమి కానీ, ఇటు లంబసింగి ఘాట్ రోడ్ అయితేనే కానీ, సీలేరు, తుని, నర్సీపట్నం రహదారులు ఏవైతే ఉన్నాయో ఈ రహదారులు వాగులు వంకలు అనేవి కూడా పొంగి పొరులుతూ ఉన్న నేపథ్యంలో అక్కడ సైతం కూడా ఆయా ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన రూట్స్ ఏవైతే ఘాట్ రోడ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మూసివేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. వాటిని ఎప్పుడు పునరుద్ధరిస్తామనేది అంటే ఈ వర్షాలు తగ్గడం జరిగింది. వాటిని ఎప్పుడు పునరుద్ధరిస్తామనేది అంటే ఈ వర్షాలు తగ్గిన తర్వాత పునరుద్ధరిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. మరొక వైపు అన్ని జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకున్నట్లయితే కనుక ఇటు విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు సంబంధించి అన్ని చోట్ల కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అన్ని జిల్లా కలెక్టరేట్లో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కనుక అంటే ప్రజలకు ఏ సహాయం అవసరమైనప్పటికీ కనుక ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్లకి కనుక ఫోన్ చేసినట్లయితే తక్షణం తాము సహాయం అందించేందుకు సైతం కూడా మండలాల వారీగా అంటే కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్తో పాటు మండలాల వారీగా సైతం కూడా అధికారులు సిద్ధంగా ఉంచారు. ఆయా మండల పరిధిలో అధికారులంతా కూడా ఎప్పుడు ప్రజలు అవసరానికి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా వారిని తక్షణమే వారికి సహాయం అందించేందుకు మండల అధికారులు సైతం కూడా సిద్ధం చేశారు. మరొక వైపు ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. ఇది రాగల 12 గంటల్లో అంటే ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు ఇటు పూరి దిగా మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో సైతం కూడా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే మిగిలిన చోట్ల ఏవైతే ఉన్నాయో కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి మోస్తరు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు తీర ప్రాంత ప్రజలు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పడం జరిగింది. మరొక వైపు ఇటు ఉత్తరాంధ్ర తీరాలతో పాటు కోస్తాంధ్ర జిల్లా
జిల్లాలకు సంబంధించిన ప్రధాన ఓడర్ రేవులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటికి కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరొక వైపు గోపాలపట్నం అయితేనేమి కానీ ఇటు హనుమంతవాక దగ్గర ఉన్న కొండవాలి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రమాదకరంగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ మట్టి అంతా కూడా తొలుచుకుపోతూ ఉన్న నేపథ్యంలో ఆ ఇళ్లన్నీ కూడా కూలిపోయే ప్రమాదం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రజాప్రతినిధులు అధికారులు సైతం కూడా వెంటనే స్పందించారు. అక్కడ ఉన్న 10 కుటుంబాల ఎవరైతే ఉన్నారో వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. వర్షాలు తగ్గేంత వరకు ఏదైతే ఆ బిల్డింగ్స్ అయితేనేవి కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ వాటిలన్నింటిని పరిశీలించినప్పటికీ మాత్రమే వారిని అలౌ చేస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ రాగల 24 గంటల పాటు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్. ఆదివారం సాయంత్రం రాత్రి 12 గంటలకు పైనుండి కొండ చర్యలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా 4 మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా మీరు దయచేసి